తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ప్రతి వ్యక్తిలోనూ క్షమాగుణం అనేది ఉండాలి. అంటే ఎదుటివారు ఏ తప్పు చేసినా కూడా మనం క్షమించగలిగితే అది మనకి ఎటువంటి కర్మగా మారదు అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈ క్షమించడము ఒక వ్యక్తిని అనేది చాలా కష్టమైన పని, అందరికీ సాధ్యపడేది కాదు. అసలు ఎలా సాధ్యపడుతుంది అంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతుందా, నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా సాధ్యపడుతుంది అంటారా? దానికి ఆధ్యాత్మికానికి సంబంధం లేదండి. అంతే అంటారా గురుగారు? అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు ఎంతమంది శపిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు అనేటువంటి విషయం కూడా చూస్తూనే ఉంటాం. అవును. ప్రదర్శించడానికి అరవడానికి తేడా ఉంటుందండి. ఇప్పుడు నేనున్నా ఒక్కోసారి బుద్ధి లేదు, జనాలకి సిగ్గు లేదని తిడుతూ ఉంటా. ప్రదర్శన చేయాలి. ఎందువల్లంటే గురువు గారు ఉన్న, అయ్యగారు ఉన్న తండ్రి స్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్థానంలో మనం ఉండి ధర్మాన్ని చెబుతున్నప్పుడు వినే రీతిలో మనం గట్టిగా తిట్టడం అనేటువంటిది అక్కడ కోపం కాదు, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి గుర్తు చేయటం అవుతుంది. అరవటం తిట్టడం అనేటువంటిది అది వేరండి. మళ్ళీ సో క్షమాగుణం అంటారు చూసారా, క్షమ అనేటువంటి రెండు విషయాల్లోనే మనం తీసుకోవాలి. ఒకటి, మనల్ని ఒక మనిషి మోసం చేశాడు, ఓకే, ఆ మనిషి మనకు కావాలి అనుకుంటే మోసం చేసిన విషయాన్ని మనం వదిలేసేయాలి. రెండు, ఒక్కసారి మోసం చేసినటువంటి వ్యక్తికి మనం అవకాశం ఇచ్చామంటే రెండోసారి మళ్ళీ మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్టే. కాబట్టి నష్టపోవటానికి మోసపోవడానికి తేడా. మోసం చేశాడనే వ్యక్తిని మనం పక్కన పెట్టేటమేనండి, నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. డబ్బు ఇచ్చాం, తిరిగి ఇవ్వాల, ఓకే, మనకు డబ్బు ఇంపార్టెంటా మనిషి ఇంపార్టెంటా? మనిషి ఇంపార్టెంట్. డబ్బు ఇచ్చిన విషయం నువ్వు మర్చిపో. నీకు డబ్బు ఇంపార్టెంట్, గొడవకు దిగు. ఎందువల్లనంటే ఇవాళ నువ్వు డబ్బు ఇచ్చావు, నిన్న నీ దగ్గర లేదు, ఇవాళ నీ దగ్గర ఉంది, రేపు నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే. సో అది ఎప్పుడు కూడా పరంపరగా వస్తూనే ఉంటుంది. అవతల వ్యక్తి నీ యందు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ధృవీకరణగా మనం తీసుకోగలగాలి. క్షమించటము అనే అంటే ఏముందే క్షమించేసి అంటాం వేరు, నాలుగు చివరిగా వస్తుందండి, అది వేరు. కానీ పశ్చాత్తాపం పూర్వతాపం రెండు ఉంటాయి. ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి, ఆహా అతనికి డబ్బు అవసరమైంది, లేదంటే మనతో ఏదో అవసరమైంది, ఇలా ఉన్నాడు, ఓకే, తర్వాత ఇలా ఉన్నాడు, దాని ఆ రెండిట్లకి కూడా వ్యత్యాసం మనం గ్రహించగలగాలి. రాత్రికి రాత్రి పొగలకు పొగలు ఎలా అయితే ఉంటుందో మనిషిలో వ్యత్యాసం ఉంటుందండి. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించగలగాలి. గమనించి ఓకే, మనకు ఇవాళ మనం ఏదో ఉపకారం చేసాం, రేపు ఉదయం మనకు ఉపకారం ఉంటుందా ఉండదా? ఉండదు, పర్లేదు. ఉపకారం చేయడానికి మనం సిద్ధమేగా, ఓకే, అటువంటిప్పుడు వదిలేసి అన్ని విషయాలు కాదు. వేరే మనిషికి అవతల నుంచి వాళ్ళు ఉపకారం చేస్తున్నారు, కానీ మనం ఉపకారం చేసేందుకు మనకు అయితే ఎలాంటి ఉపకారం చేయట్లేదు వాళ్ళు. అటువంటి వ్యక్తి రెండు నాలికల మనిషి, రెండు ద్విస్వభావం అంటారు, స్వభావం గల మనిషి, ఓకే. ఆ రెండు స్వభావాలు కలిగిన మనిషితో మనకు ఎప్పటికైనా ప్రమాదమే. లైట్గా పక్కన పెట్టేసేసుకోవటం. పక్కన పెట్టడానికి క్షమించడానికి తేడా ఉంటుందండి. ఎన్ని తప్పులైనా చెయ్యి, నీకు ఆ మనిషి కావాలనుకుంటే అన్నీ వదిలేసి, అది చాలా గొప్పతనం అండి. అది అందరికీ చేతనైనటువంటిది కాదు. ఎందువల్లనంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. నాకు నేను ఏం చేస్తున్నాను అనేటువంటి విషయం పక్కన పెడితే నాకేంటి అనేటువంటి విషయం ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన పలు రకాలుగా వెళ్ళినప్పుడు, ఆహా ఓకే, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు మొత్తం నెగిటివ్ వచ్చేస్తుందండి. ఎవరు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది ఒక్కటి నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఎంతటి పెద్ద సమస్య అయినా నువ్వు వదిలేయగలుగుతావు దాన్ని. అది రావటం అనేటువంటిది మనిషికి స్వతహాగా కష్టం, సాధన ఉండాలి దానికి. సాధన అంటే ఎట్లా, చిన్నదైనా సరే ఏదైనప్పటికీ కూడా వచ్చిందా ఓకే, అక్కడ ఉండని, పోయిందా పర్లేదు పోని అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదైనా నీ అలవాటు చేసుకున్న దాన్ని బట్టి నీకు నువ్వు దాన్ని సాధించగలుగుతావు. చిన్నప్పుడు నడవలేంగా, తర్వాత కొంచెం లేచి అది పట్టుకుని ఇది పట్టుకుని అలవాటు చేసుకుంటాం. అదే నడక తర్వాత పరిగెడతాం,
పెద్ద అయిన తర్వాత మళ్ళీ మూడో కారు వస్తుంది, చిన్నగా పోతుంది. సో ఏదైనప్పటికీ కూడా అలవాటు అనేటువంటిది నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవతల వ్యక్తి ఉండే విధానాన్ని అనుసరించి కూడా వీళ్ళు అలవాటు చేసుకునేటువంటి మార్గాంతరాలు ఉంటాయి. కొంతమంది ఉంటారు గట్టి దెబ్బతింటారు, బాగా నమ్మి 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 గట్టి దెబ్బతింటారు. ఆ రకంగా ఇంకొకరు నమ్మటానికి వాళ్ళకి సమయం పడుతుంది ఖచ్చితంగా. ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఎదుటి మనిషి కూడా జాగ్రత్త పడాలి, ఆ ప్రశాంతంగా ఉండగలగాలి. ఎందువలన అనేక కారణాలు ఉండవచ్చు. ఏం జరిగిందో ఏ కారణము అనేటువంటి విషయాన్ని తీసుకొని ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పగలిగితే ముఖం మీద చిరునవ్వు అనేటువంటిది ఉంటే ఆటోమేటిక్గా జీవితం అనేటువంటి ఏ విధంగా వెళ్తుంది. కానీ కొంతమంది ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు, నా తేనె పూసిన కత్తి అంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. అయ్యో అసలు మీరు లేనిదా మన లేదండి అంటుంటారు. అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ అవసరానికి 100 ఫోన్లు చేస్తారు. అవసరం తీరిన తర్వాత మనం ఏదైనా అవసరమైన ఫోన్ చేస్తే ఇక్కడున్న అక్కడున్న అని చెప్తుంటారు. వాళ్ళ వాళ్ళకి రెండో అవకాశం మనం ఇవ్వకూడదండి. రెండో అవకాశం మనం ఇవ్వకూడదు. ఎందువల్లనంటే జన్మతః వాళ్ళ తత్వం వాళ్ళు మార్చుకోరు, వాళ్ళు అలానే ఉంటారు. అటువంటి వాళ్ళకి రెండో అవకాశం మనం ఇచ్చాము అంటే మన నెత్తి మీద కత్తి కూడా లేకుండా మళ్ళీ మొలవడానికి అవకాశం లేకుండా గుడి చేయించుకున్నట్టే. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం ఎలా గమనించాలి అంటే మనం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తాం కదా, మన అవసరానికి వాళ్ళు చేతులు ఎత్తేసారా చేతులు కలిపారా, నిజమైన వాళ్ళకి అవకాశం లేకపోవచ్చండి. ప్రయత్నం చేయొచ్చుగా. మీరు నాకు ఏదైనా ఉపకారం చేశారు, మీకు ఏదో అవసరమైంది, మీరు నన్ను అడిగారు, నేను చేతులు ఎత్తకూడదు. ప్రయత్నం చేస్తానని చెప్పి నేను చేయగలిగిన ప్రయత్నం చేయగలిగితే మీరు మీరు కావాల్సిన ఉపకారంలో 1% అయినా ప్రయత్నం చేస్తే ఫోన్లే అనుకోవచ్చు. నా దగ్గర నాకు అవకాశం లేదు, నేను ఏదో చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి రెండోసారి ఎత్తినప్పుడు లైఫ్లో నాకు మీరు మళ్ళీ కాల్ చేయకూడదు. ఎందువల్లనంటే ఆ మనిషి తత్వం అంతే. ఆ మనిషికి అవసరమైతే మాట్లాడేటువంటి మాటలు చాలా తీయగా ఉంటాయి. మ్యానిపులేట్ చేయటం చూసారండి, అంటే అవసరం నాదైనప్పటికీ కూడా మీది అవసరంగా సృష్టించి నాకు కావాల్సినప్పుడు మీదే చేయించుకోవడం. ఇది కొంతమంది ఉంటారు నేర్పరి మనుషులు, చాలా అద్భుతంగా ఉంటుంటారు. అటువంటి వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. 2 జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలంటారా. ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు నమ్మచ్చంట. ఎందుకంటే ఎదురుగుండా ఏదైనా కోపం సరిచేశారనుకోండి జన్మాంతరం వాళ్ళని నమ్మచ్చు. మన ఎదురుగుండా ఎప్పుడైతే మనల్ని పొగుడుతారో, నీ అంతటి వాళ్ళు లేడా నువ్వు తలుచుకుంటే ఎంత అంటారు, మన వెనకాల ప్రతి క్షణం మనం గోతులు తీస్తున్నట్టే. ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం. ముఖం మీద మనల్ని పొగిడేవాడు మన వెనకాల మన గురించి 10 మందికి నెగిటివ్గా చాటింపేస్తూనే ఉంటారు. కాబట్టి మన ముఖం మీద పొగిడేవాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండు, వారితో చలిమంటలాగా ఉండగలిగితే మనం బాగుంటాం. కాబట్టి క్షమించడం అనేటువంటిది స్వతహాగా ఆధ్యాత్మికతకి సంబంధం లేని విషయం. మనకు మనం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకొక విషయం చెప్పంటారండి, క్షమించటము అంటే అవతల వ్యక్తి మరణించటమే. ఏ రకంగా అంటే క్షమించటము అంటే ఇప్పుడు నన్ను ఒక మనిషి బాగా టార్చర్ పెట్టేశాడు, తట్టుకోలేకపోయా, నాకు అతని గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నా. అతని గురించి నేను ఆలోచించినంతసేపు అతనికి ఏదో ఒక రకంగా మంచి జరుగుతూనే ఉంటుంది. అంటే నేను కోపంగా అతని గురించి అనుకుంటుంటాగా మంచి జరుగుతుందా చెప్తున్నా. నన్ను ఒక మనిషి ఇబ్బంది పెట్టాడు, నా అవసరం పొంది నాకు అవసరం వచ్చేటప్పటికి ఇబ్బంది పెట్టాడు ఏదో. నేను అతని గురించి తలుచుకుంటున్నంతసేపు అతనికి ప్రాబ్లమ్స్ రావు. ఎందువల్లంటే అతని గురించి నేను తలుచుకుంటున్నా. నేను నా పూజ చేసుకుంటే ఏం చేసుకుంటే ప్రతిక్షణం అతని గురించి నేను తలుచుకుంటున్నా. నన్ను ఇలా చేశాడు అని తలుచుకుంటున్నా. సో ఈ తలుచుకుంటున్నంతసేపు అతని గురించి మనం ఆలోచిస్తున్నట్టే. ఎప్పుడైతే ఇక ఆ మనిషితో మనకి వద్దు, ఆ క్షమాగుణంలో రెండు రకాలు. మొదటి రకం, ఆ మనిషితో మనకి వద్దు, ఇంకా అతను ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు, ఈ క్షణంతో అతనితో నేను వదిలేశాను, అతను చేసిన తప్పుల్ని క్షమించి వదిలేశా అని అతని గురించి ఇక తలుచుకోకుండా ఉంటుంది చూసాను. ఆ రోజు నుంచి అతని కష్టాలు మొదలవుతాయి. అది ఒక విధానం. అలా కాకుండా నాకు ఆ మనిషి కావాలి, అతను చేసిన తప్పుల్ని క్షమించేశా అని చెప్పి ఆ దగ్గరకు తీసుకున్న మనిషిని గత వదిలేసే, ఎవరేం చెప్పారు, ఎందుకు జరిగిందో అయిపోయింది, దాని గురించి మనకు ఇంతగా మన జర్నీ మనం చేద్దాం మళ్ళీ అనుకోవడం రెండో విషయం. కాబట్టి రెండోది ఎప్పుడు నేను శ్రేయస్గా కోరుకుంటా. మొదటిది కూడా నేను ఒకసారి చేసే అదే పని, వాళ్ళ ఆ పడ్డటువంటి నరకాన్ని నేను చూసా. కాబట్టి రెండోది ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఆ మనిషి ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు,
మనం ఉపకారంగా ఉన్నాం తప్ప మనకు ఎలాంటి ఉపకారం లేనప్పుడు ఆ మనిషితో మనకు సంబంధం లేదు, తుచ్చం మనం వదిలేసినప్పుడు ఆ మనిషి చనిపోయిన సమానం. ఇక ఆ మనిషి పడేటువంటి కష్టాలు అప్పటి వరకు ఈ బలం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ బలం పోతుందండి. అప్పటి నుంచి ఆ మనిషికి పడేటువంటి వర్ణనాతీతం కష్టాలు అదొకటైతే. 2 క్షమించేసా, అయిపోయింది. తప్పు జరిగిందని చెప్పేసావు కదా, ఇక్కడ వదిలేసే విషయాన్ని. ఇక ఆ విషయాన్ని మళ్ళీ మన ఇద్దరి మధ్యన ప్రస్తావన రావద్దు. ఆ విషయం వదిలే మునుపట్టగా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఆ విషయం గురించి మనం ప్రస్తావన తీసుకొస్తున్నామంటే ఒకళ్ళ మీద ఒకరికి ఎక్కడో ఏదో చిన్న ఉంది, అది లేదంటే వదిలేసేయండి. ఆ మనిషి కావాలి నాకు అనుకుంటే డబ్బైనా సమస్యనా వదిలేయాలి. నాకు మనిషి అవసరం లేదు, నాకు ఆ డబ్బో వస్తువో పదార్థమో కావాలనుకుంటే క్షమించాల్సిన అవసరం లేదు, సాధించడే అది విషయం. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా అంటే ఉన్న నామాలన్నింటికి సంబంధించిన అర్థం తెలిసి మనం కనుక పారాయణం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుందా? అర్థం తెలియకపోయినప్పటికీ భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినా కూడా ఫలితం ఉంటుందంటారా? ప్రధానంగా లలితా సహస్రనామానికి పేరు లలిత రహస్యనామ స్తోత్రము అని ఉంది. మరి రహస్యనామ స్తోత్రం అని చెప్పబడి ఉన్నప్పుడు సహస్రనామ స్తోత్రంగా ఎలా పడితే అలా పారాయణ ఎందుకు చేస్తున్నారు? అర్థం తెలుసా అర్థం తెలీదా విషయం తర్వాత. అసలు రహస్యము అనేటువంటి దాన్ని బట్టబయలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది కూడా ఒకటి మనం తెలుసుకోవాలి. 2, లలితా సహస్రం అనేటువంటిది ప్రధానమైన నామకరణం కాదు. లలిత రహస్యనామ స్తోత్రం ప్రధానమైన నామకరణం. ఆ లలిత రహస్యము అని ఎందుకు వచ్చింది అంటే మొత్తం ఆ స్తోత్రంలో ఉన్నది మొత్తం బీజాక్షరాలే. బీజాక్షరము అనేటువంటి దాన్ని రహస్యంగానే ఉంచాలి, బయటకి చెప్పబడేటువంటిది కాదు. బయటకి చెప్పబడేటువంటిది అన్నప్పుడు రహస్య నామము అని రాదు. మరి అందులో ఉన్నది మొత్తము కూడా బీజాక్షరములు అంటే 5400 పైన బీజాక్షరాలు. అందులో 183 శ్లోకాలు. అక్షరాలుగా తీసుకుంటే ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క విధానంలో 8 భాగాలు ఉంటాయి, 8 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8, చిదగ్నికుండ సంభూత 8, దేవకార్య సముదిత 8, ఇలా 5400 వరకు మనకు అక్షరాలు. అన్నిటికీ 8 అనే సంఖ్య ఎందుకని గురుగారు? 8 అంటేనే చాలా గొప్పది అనేటువంటిది, ఐశ్వర్యం అనేటువంటిది 8 రకాలుగా ఉంటుంది. ఆ 8 రకాలుగా ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేసేటువంటిది. అలానే దరిద్రము అనేటువంటిది 8 రకాలను అనుసరించి ఉంటుంది. ఆ 8 రకాల దరిద్రాల్ని పూర్తిగా పారదోలేది. అలాగే దిగ్బంధనము అనేటువంటిది 8 రకాలుగా ఉంటుంది, అష్టదిగ్బంధనం అని చెప్పి. ఆ దిగ్బంధనం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటిది. దారులు 8 రకాల దారులు ఉంటాయి. ఆ 8 రకాల దారిలో ఏ దారి నుంచి వెళ్ళినప్పటికీ కూడా మన గమ్యం చేరాలి అనేటువంటి విధానం 8కి మూలం. ఓకే. కనుక మనకు అర్థం తెలిసిందా తెలీదా కాదు, ఆ చేసేటువంటిది మనస్సుగా చేసామా లేదా అనేటువంటి విషయం ప్రధానంగా తీసుకోవాలి. ఆ పుస్తకం ఇలా పట్టుకున్నప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేటువంటి దానికన్నా మనస్సులో చదువుకోవడం శ్రేయస్కరం, బయటికి చదవకుండా. రహస్యం అనేటువంటి పదం ఉంది కాబట్టి అసలు ఉపదేశం లేనిదే చదవకూడదు. ఓకే. ఉపదేశం లేనిదే చదవకూడదు. కానీ ఈ మధ్యకాలంలో కొనుక్కొచ్చుకొని బుర్రకి అనేక బుద్ధులు, అనేక ఆలోచనలు, కాబట్టి మనం ఏం చెప్పినా వినరు, అర్థం చేసుకోరు. ఏదో ఒకరోజు ఆ కర్మ ప్రారంధం అనేటువంటి దెబ్బ తింటారు కదండి, ఆ తిన్నప్పుడు తెలుస్తుంది, ఆ రోజు మనం ఇది చేశాము అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందువల్లనంటే నిజం వేరు, నమ్మకం వేరు. ఆ రెండు ఒక చోట ఉన్నప్పుడు జీవితం అనేటువంటిది ఎవరైతే కనుక పద్మపాదుడు అని ఆయన ఆదిశంకరాచార్య స్వామి వారి శిష్యుడు ఏటి అవతల ఉంటారు, ఇక్కడ ఆయన పేరు పిలిస్తే ఆయనకేంటి శిష్యుడి మీద నమ్మకం, నేను పిలిస్తే ఎక్కడి నుంచైనా వచ్చేస్తాడని. ఆయనకేంటి నా గురువు ఆయన పిలిస్తే నేను ఎక్కడున్నా నాకు తెలుస్తుంది అని. ఆ నిజం నమ్మకం అనేటువంటిది ఒక చోట ఉన్నప్పుడు ఆయన పిలవగానే నది మీద పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ లోపల నుంచి పద్మాలు వికసించి ఆయన పాదాలు నీళ్ళలో పడకుండా అవి తీసుకొచ్చి ఇవతల ఒడ్డుకు చేరుస్తాయి. ఆ రెండు ఒకే చోట ఉంటాయా? ఉండవు.
ఎందువల్లంటే కర్మలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఉండాలి అనుకున్నా ఏదో ఒక కారణం చేత ఉండకుండా ఉండడానికి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. కనుక కొన్ని ప్రారంధ కర్మవశాత్తు మనం బయటికి చదివినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం తీసుకోలేం. ఉపదేశం లేకుండా అసలు చదవకూడదు. అదొకటి మనకు ఉండాలి. మనం ఉపదేశం తీసుకోలేదు కాబట్టి మనం చదవద్దు, విందాం. చదవవలసిన స్థితి వచ్చింది, మనస్సులో చదువుకుందాం. రహస్యం ఉన్నారు కాబట్టి పెదాలు కదలకుండా పేపర్ చదువుతున్న రీతిలో మనం చదువుకుందాం. అంటే ఉపదేశం లేనప్పుడు ఇలా చదివితే తప్పులేదంటారా? అసలు ఉపదేశం లేనప్పుడు చదవకూడదు, అసలు చదవకూడదు. ఉపదేశం తీసుకోవాలి ఖచ్చితంగా. ఉపదేశం తీసుకోవాలంటే గౌరీ పంచాక్షరి ఉండాలి. ఒకటికి ఒకటి అనుసంధానం ఉంటుందండి. ఏదో ఊరికే లలితా సహస్రనామం మీకు కావాలంటే నేను ఉపదేశం చేస్తా అంటే అవదు. దానికి గౌరీ పంచాక్షరి ఉండాలి. ఆ ఉపదేశం తీసుకోవాలి అని అంటే డైరెక్ట్గా ఆడవాళ్ళకి ఇంకొకరు ఇవ్వకూడదు ఉపదేశం. పెళ్లి కాకపోతే తండ్రికి ఇస్తే తండ్రి అమ్మ కూతురికి చెప్పాలి. పెళ్ళి అయితే ఆమె భర్తకి మేము ఉపదేశం చేస్తే ఆ భర్త ఆమెకు ఉపదేశం చేయాలి. అంతేగాని లేదంటే కొడుకు ద్వారా చెప్పాలి తప్ప డైరెక్ట్గా కూడా మంత్రోపదేశం స్త్రీకి ఎవరు కూడా ఇవ్వకూడదు. కనుక ఆ ఉపదేశం పొందాలి అనన్నా ఆవిడ గౌరీ పంచాక్షరి ఇవన్నీ ఉండాలి కాబట్టి చాలా వినడం ప్రధానం. కాదు అమ్మవారి మీద ఉండేటువంటి భక్తితో నేను చదువుకుంటాను అంటే చదవద్దు, మనస్సుతో ఆస్వాదించండి. మనస్సుతో ఆస్వాదించడం వల్ల ఏమవుతుందంటే పేపర్ చదివినట్టే మనం చదువుతాం, కళ్ళతో చదువుతాం మొత్తం అంతా కూడా. ఈ కళ్ళతో చదవటం వల్ల ఏమవుతుంది అంటే రహస్యకృతంగా ఉండేటువంటి ఒక యుక్తిని మనం దాటినటువంటి దోషం రాదు పొరపాటున కూడా. 2, అందులో ఉండేటువంటి స్వరాక్షర పదవృత్త వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు చదివినటువంటి పాపం రాదు. మనస్సు కుదుటపడుతుంది. కాబట్టి ఆ కళ్ళతో దాన్ని చదివే ప్రయత్నం చేయండి మినహాయిస్తే అర్థం తెలుసుకోవాలా వాటితో పనే లేదు. దాని జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. వెళ్ళాము అనేక కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు తీసుకుని చేసే విధానం ఒకటి ఉంటుంది. అలా కాదు 183 శ్లోకాలు చేద్దాం అనుకున్నప్పుడు మనస్సుతో పారాయణ చేసుకుంటే తృప్తి కలుగుతుంది. తృప్తి అనేటువంటిది ఎక్కడైతే కలుగుతుందో నిజంగా మనకు ఆ ప్రాంతానికి అమ్మవారు వస్తుందండి. అది మనం గ్రహించుకొని దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇది కావాలి అని కోరవలసిన అవసరం ఉండదు, అది వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం తీసుకుంటున్నామా లేదా అనేటువంటి దాని మీద మనకి ధ్యాస ఉంటే ప్రశాంతమైన జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. అది మనం చూసుకోగలగాలి. ఇప్పుడు ఒకవేళ ఉపదేశం తీసుకోవాలి అని అంటే మొత్తం కాకుండా అందులోంచి ఏదో ఒక నామాన్ని తీసుకొని అలా చేసుకోవచ్చు అంటారా? మొత్తము చేయాలంటారా? అసలు ఉపదేశం కావాలంటే ముందు గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉండాలిగా. ఆ గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉంది కనీసం 1,00,000 సార్లు మనం దాన్ని జపం చేయగలగాలి. గౌరీ పంచాక్షరి చేస్తే పర్లేదు, అర్హత ఉంది, మనం ఇవ్వవచ్చు అనేటువంటి స్థితి ఉంటుంది. అసలు గౌరీ పంచాక్షరి అంటేనే చాలా మందికి తెలియదు. గౌరీ పంచాక్షరి అంటేనే చాలా మందికి తెలియదు. కానీ ఆ గౌరీ పంచాక్షరి అంటే ఏమిటో తెలియని వాళ్ళందరూ కూడా లలితా సహస్రనామాన్ని మైకి పెట్టుకొని పారాయణ చేస్తూ ఉండటం వలన దాని యొక్క వైబ్రేషన్ మనమైతే పాజిటివ్గా అయితే పుచ్చుకోలేం. నెగిటివ్ వస్తుందని నేను చెప్పను, పాజిటివ్ మాత్రం మనం తీసుకోలేం. ఏదో వాళ్ళు చూశారు, నువ్వు వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో గొప్ప పేరు కోసమో మైకులో పెట్టి చదవడం మినహాయిస్తే అది ఎంత దోషమో మనం తెలుసుకోవాలి. రహస్యం అనేటువంటి చెప్పబడినప్పుడు దాన్ని రహస్యంగానే చెప్పగలగాలి. బయటికి చెప్పగలిగేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి, అప్పుడు మాత్రమే దానికి అర్హత బయటికి చెప్పడానికి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అప్పుడు నేను బయటికి, ఇప్పుడు నైమిత్తికం అని అంటారు, నవరాత్రులు ఇలా వచ్చినటువంటిప్పుడు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని బయటికి మనం ఉచ్చరిస్తాం. విడిగా నిత్య జీవితంలో దాన్ని బయటికి మనం ఉచ్చరించేటువంటి స్థితి మనకు అర్హత లేదు. అది తెలుసుకోగలిగితే బాగుంటుందండి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.